అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చి 31వ తేదీన సోమవారం నాడు వీరి దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిగత జీవన విధానానికి వారు ఏ విధంగా నడుచుకుంటారు, అలాగే వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాగే రేపటి రోజున వీరి దినఫలితాల ప్రకారం ఎటువంటి శుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ప్రతికూలమైనటువంటి అంశాల్లో వీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ గురువుగారు తెలియజేస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే రేపటి దినఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు పక్షపాతం లేనివారండి, నిష్కపటమైన వారు, సహనం కలిగిన వారు, అలాగే ఎంతో తెలియగలిగిన వారు, అలాగే ఆచరణాత్మకమైనటువంటి సహజమైనటువంటి మంచి మనసుతో అందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి స్వభావంతో ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారు తరతరాలుగా కొంత ఆస్తి రావాల్సి వచ్చి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి కొన్ని విభేదాల కారణంగా ఏదైతే దక్కకపోవడం, వీరు కాస్త నిరాశ చెందిన వారు ఎవరైతే ఈ రాశి వారు ఉంటారో వారికి రేపటి రోజున ఈ యొక్క ఆస్తి పత్రాలకు సంబంధించినటువంటి మంచి శుభవార్తను రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక కొన్నిసార్లు ఏదైనా కానీ ఆస్తి పట్ల కొంచెం ఏదైనా విభేదాలు ఏర్పడినప్పటికీ కూడా మరలా తిరిగి రేపటి రోజున ఆ బంధాలు అయితే చిగురించబోతున్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ ఆస్తి మీకు రావాల్సినటువంటి ఆస్తి పత్రాలను తిరిగి మీకు రేపటి రోజున అయితే మీ చేతికి రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాశి వారు మంచిగా వ్యక్తిగత స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. వారికి వారే ఎక్కువగా లోన్లీగా ఒంటరిగా ఉండడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఒంటరితనం అనేది వీరికి చిన్నప్పటి నుండి కూడా అలవాటేనండి. ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎవరితో ఎలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోకుండా వీరికి వీరే అనుభవించి కష్టాలను చాలా దాటి ఎంతో మంచి స్థాయికి వెళ్ళిన వారు కూడా ఈ రాశిలో ఎంతోమంది ఉన్నారు. అయితే వీరికి సులభంగా స్నేహితులను ఎవరు కూడా వీరు ఎవరిని కూడా స్నేహితులను చేసుకోరు. కానీ ఒక్కసారి కనుక వీరు కానీ ఎవరినైనా స్నేహితులు మాదిరిగా చూస్తే మాత్రం వారిని జీవితాంతం నమ్ముతారు. అలాగే వారు ఎటువంటి మోసం చేసినా కూడా తట్టుకోలేరండి. ఉన్నది ఉన్నట్లుగా వెంటనే వారి మొహానే అడిగేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఎటువంటి విషయాలకు కూడా భయపడరు, తొందరగా తప్పు చేయరు. తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు చేస్తామని చెప్పి ముక్కుసూటిగా ఎప్పటికప్పుడే ఒప్పేసుకుంటారు. అలాగే ఎటువంటి వాగ్వాదాలకు చోటు చేసుకునే విధంగా వీరి యొక్క జీవన శైలి ఉంటుందన్నమాట. అందరినీ కూడా మెప్పించే దిశగా ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడతారు. అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడటమే కాదండి, వీరికి ఏదైనా కానీ కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఎదురైనా కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నవారిని చూసినా కూడా వెంటనే చెల్లించిపోతారు. అప్పటికప్పుడే వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని వీరి ద్వారా వారికి అందే విధంగా చేస్తారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలకు ఆస్తి పత్రాలకు సంబంధించినవి కావచ్చు, లేదంటే భూముల వ్యవహారాలకు సంబంధించినవి కావచ్చు, ఇళ్ల స్థలాలకు కావాల్సినవి కావచ్చు. ఇలా పత్రాల విషయాల్లో రేపటి రోజున వీరు మంచి గుడ్ న్యూస్ని అయితే తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి. అది కూడా రేపటి రోజున సాయంత్రం సమయంలో మీరు మంచి న్యూస్ని విని మీరు మీ కుటుంబం కూడా చాలా ప్రశాంతంగా, చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉన్నాము, సంతోషమైనటువంటి వార్త విన్నాము అనేటటువంటి ఉద్దేశంతో ప్రశాంతంగా ఉంటారు. ఈ ఉగాది నుండి మీకు రెండవ దశ శనిదేవుడు ప్రవేశించడం వలన రెండవ దశ ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఆర్థిక కుటుంబ సమస్యలకు, ఒత్తిళ్లకు కొంచెం ఎక్కువగా అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో మీకు శ్రమ ఎక్కువగా ఉంటున్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ఫలితం మీకు కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి. ఏదైనా కానీ మనం సంపాదించుకున్నది అనుభవించాలన్నా కానీ, లేదంటే ఏదైనా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా కానీ, మనిషి అన్నవాడు బ్రతికి సంతోషంగా ఉండాలన్నా కానీ ఆరోగ్యం అనేది ఎప్పుడూ కూడా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్య భావంతో ఉండకండి. తగినటువంటి జాగ్రత్తలను పాటించండి. అలాగే వైద్యులను సంప్రదించండి. ఇక అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం రేపటి రోజున కాస్త శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంది. ఇక అలాగే ఏదైనా కానీ రేపటి రోజున ఎవరి దగ్గరైనా కానీ మాట తొందరపాటు వలన కొన్ని సమస్యలు అయితే తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి వల్ల కూడా మీరు ఇబ్బంది పడకండి. మీరు ఎవరి వలన కూడా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చుకోకండి. కాబట్టి ఏ విషయంలో కూడా రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు అనేవి రేపటి రోజున మీకు ముందు రోజుల్లో సమస్యలు మరింతగా ఎక్కువగా తీసుకొచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి
జాగ్రత్త పడండి. ఇక అలాగే రేపటి రోజున శుభకార్యాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ శుభకార్యానికి మీరు వెళ్ళినప్పుడు అధికంగా ఖర్చులు పెట్టడం కానీ లేదంటే ఏదైనా కానీ అంటే మీకు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం కానీ కనిపిస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కాస్త అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం కాస్త తగ్గించుకోండి. అలాగే రేపటి రోజున ఆ శుభకార్యాలకు వెళ్లే ముందు కొంచెం ఆటంకాలు ఏర్పడటం వంటివి కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి కొంచెం నిదానంగా వెళ్ళండి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు. అలాగే ఆస్తి వివాదాలు జటిలంగా మారేటటువంటి అవకాశం ఉంది. అంటే కొంతమంది ఏంటంటే మీకు రేపటి రోజున దినఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది కొన్ని భూముల వ్యవహారాలకు సంబంధించిన వారు ఆస్తి పత్రాల విషయంలో కొంతమంది బాగానే సంతోషంగా మీకు దక్కవలసింది మీకు ఇచ్చేస్తారండి. కాకపోతే కొంతమంది ఏమిటంటే అంటే పూర్వకాలం నుండి అంటే మీ తాతల తరం నుండి వస్తున్నటువంటి ఆస్తి విషయంలో కొంచెం వాగ్వాదం జరిగేటటువంటి అవకాశం మారుతుంది. కాబట్టి ఆ వాగ్వాదాలు కూడా కొంచెం ఎక్కువగా జటిలంగా మారేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అంటే కొంచెం కోపాన్ని తగ్గించుకొని కాస్త జాగ్రత్తగా వారితో మాట్లాడే విధానాన్ని మార్చుకొని మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆస్తి పేపర్లను మీరు తెలివిగా వారి దగ్గర నుంచి తీసుకోవడం వలన ఎటువంటి ప్రమాదాలు కూడా రావు. అలాగే ఎటువంటి వివాదాలు కూడా చోటెత్తవు. ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా మీకు రేపటి రోజున మందగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు కొంచెం బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి పట్ల కొంచెం మీరు రేపటి రోజున నీరసంగా ఉంటారు. అలాగే కొంచెం ఒత్తిడికి గురవడం వలన కాస్త ఆహారం తీసుకునే సమయంలో కూడా కొంచెం మీరు ఇబ్బంది పడుతూ ఉంటారండి రేపటి రోజున. కాబట్టి ఎక్కువగా మీరైతే అంటే దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి, స్ట్రెస్కి గురవకండి. ఎప్పుడు ఉండేటటువంటి పనే కాబట్టి మనమే కొంచెం నచ్చ చెప్పుకొని మన మనసును కొంచెం మనమే తేలిక పరుచుకొని మన పనిపై మనం దృష్టి పెట్టడం వలన ఎటువంటి అంటే మనం ఏదైనా కానీ ఒక ఒత్తిడికి గురైతే ఏంటంటే అండి మన మనసంతా కూడా పూర్తిగా మారిపోతుంది అనమాట. అప్పటికప్పుడు అంటే చెప్పలేనంత కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఆ కోపాన్ని చిరాకుని పక్కన ఎవరైనా ఉంటే వారిపై ప్రదర్శించాలనిపిస్తుంది. లేదంటే అనవసరంగా ఎవరినైనా కానీ ఏదైనా ఒక మాట అనాలి అనిపిస్తుంది. కాబట్టి అంత విధంగా మీరైతే ఎక్కువగా ఒత్తిడికి కాకుండా ఎప్పుడూ ఉండేటటువంటి పనే కదా, మన పనే కదా మనం చేసుకుంటుంది, మన కోసమే కదా, మన కుటుంబం కోసమే కదా అని ఈ విధమైనటువంటి పాజిటివ్ ఆలోచనలతో మీ పనిని మీరు సమగ్రవంతంగా చేసుకోండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో కూడా మంచి ఫలితం ఉండడమే కాకుండా మీరు కూడా మంచి స్థాయికి వెళ్తారు. అలాగే ఆ పని వలన మీరు ఎదుర్కొనేటటువంటి నైపుణ్యం మీ తీరు ముందు రోజుల్లో ఇంకెప్పుడైనా అలాంటి సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు కొంచెం సులభంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున కుటుంబ సమస్యల నుండి మీకు కొంచెం విముక్తి లభిస్తుందండి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ ఆరోగ్యం పట్ల కానీ లేదంటే పిల్లల పట్ల కానీ లేదంటే పెద్దల పట్ల కానీ ఇలా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఏదైనా ఎదురవుతూ ఉంటే ఇప్పటి రోజుల వరకు రేపటి రోజున మాత్రం ఆ సమస్యల నుండి మీకు పూర్తిగా విముక్తి అయితే లభిస్తుంది. విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి రేపటి రోజున వారి ప్రయత్నం కొంచెం సఫలంగా సాగిపోతుంది. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు ఇంట్లో జరుగుతాయి. శుభకార్యానికి తలెత్తేటటువంటి అవకాశాల వరకు వెళ్తాయి. ఇక ఆ తర్వాత మీరు గురువు పంచమ కోణంలో ప్రవేశిస్తున్నందువలన కొంచెం ఏలినాటి శని ప్రభావం దాదాపుగా మీకైతే కొంచెం తగ్గుముఖం పట్టబోతుంది. కాబట్టి అయినప్పటికీ మీ పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి. కొన్ని ఆందోళనకరంగా మారుతూ ఉంటాయి. ఆ క్షణంలో మీరు కొంచెం నిరాశ నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ఉండండి. అలాగే నవగ్రహారాధన చేసుకోండి. శని భగవానుడి యొక్క ఆరాధన మీకు ఎప్పుడూ కూడా మేలు చేకూరుతుంది. అలాగే రేపటి రోజున సోమవారం కాబట్టి విశేషంగా చక్కగా మీరైతే స్వామివారు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి. చక్కగా దేవాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకోనండి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చమని చెప్పి శివయ్యని మీరైతే మనసారా వేడుకోండి. మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. అలాగే మీ సమస్యలు ఏదైనా ఉన్నా కానీ స్వామివారు చక్కగా మీపై దయ చూపుతారు. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మనకున్నటువంటి ఒకే ఒక్క నమ్మకం, ధైర్యం ఏమిటంటే భగవంతుడండి. ఏదైనా కానీ భగవంతుడిపై భారం వేసి మన పనిని మనం చేసుకుంటూ పోవడం వలన ఏదైనా మనకు కొంచెం కష్టం కానీ నష్టం కానీ వాటిల్లేటటువంటి సమయం ఎదురైనా కానీ అయ్యో ఈరోజు నా బిడ్డ నాకు ఇలా చెప్పి చేశాడు కదా, మనం వాడిని ఏదో ఒక విధంగా కొంచెం రక్షించాలి అనేటటువంటి భావంతో భగవంతుడు కూడా ఉంటాడు. కాబట్టి మన నుండి ఏదైనా కానీ ఒకటి వచ్చినప్పుడు అవతల నుండి ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా ఒక చిన్న నమస్కారం చేసినా కానీ భగవంతుడు అనేవాడు పొంగి పొర్లిపోతాడు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక తెలుసుకున్నారు కదండి. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.